39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 68, 69, 70, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 106, 7, 8, 9, 10, 11, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 99 వచ్చాడా? 99 వర్షిత్ పక్కన పెట్టి పెన్ పక్కన పెట్టి విన్నావా క్లాసు? మాట్లాడు
నెక్స్ట్ అక్కడే ఉండు. ఓకే సెలక్షన్స్ ఆర్ 4 టైప్స్ రాకుండా ఎందుకు వచ్చారా ఏం చేస్తున్నారయ్యా? సిస్టమ్ కార్డ్ లేకుండా మీరు వెనక కూర్చొని రాళ్ళకు కలిసి కొంచెం నేర్చుకోవాలి ఏం జరిగింది నేర్పించుకోవాలి లేదు యాక్షన్ పెట్టదు చెప్పాను అంటే చూస్తే మనకి 3 days నుంచి యాక్షన్ పెట్టవద్దు తర్వాత 3 days తీసుకెళ్ళి 3 days ఖచ్చితంగా రండి అని చెప్పారు ఎన్ని యాక్షన్ పెట్టవచ్చు నెక్స్ట్ రాసావా? తెచ్చుకో. ఒక్క లైన్ కూడా రాదా? రైట్. Remaining type selections are what is selections on code selections on layers మనం we are going to find the default element being text okay and then swap that element with the first element of the unsorted list like this between and we do for n minus 1 time so that your entire array will get sorted that's it first minimum of the logic transform the j to prime first j to wait to call it minimum index కనుక్కోవాలి minimum element ఒక index కనుక్కోవాలి నేను బుక్ లో రాయించాను స్టెప్ బై స్టెప్ లో ఏం జరుగుతుంది యాక్సెంట్ ఏం చేస్తున్నావు? ఏం టైప్ చేస్తావు? ఏ టైప్ చేయి నువ్వు చేసింది. How many of you completed selection sort logic? ఎంతమంది టైప్ చేసి పెట్టేశారు కలెక్షన్ సార్ట్ అయిపోయిన వాళ్ళు స్టాండర్డ్ టైప్ చేస్తున్నారు సెలెక్షన్ సార్ట్ అటెండెన్స్ వేసేటప్పుడు మీ పాటికి మీరు మాట్లాడుకుంటే కరెక్ట్. our time is 9:50 అయిపోయింది 10 minutes దాకా వర్క్ అయిపోతుంది లేదా మొదలు ఏమన్నా కలెక్షన్ సార్ట్ లేదా అక్కడ పైకి ఉంటుంది కదా నువ్వేం మళ్ళీ రాలేదు రాసింది ఏంటి అసలు? ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? ఒరే ఒరే టైప్ చేస్తామా వాడు అదంతా టైప్ చేస్తాడు పోయి నిలబడు సో వాట్ ఇస్ ద సెలక్షన్ సార్ట్ ప్రోగ్రామ్ సెలక్షన్ సార్ట్ ఏం చేయాలి minimum element of the index కనుక్కోవాలి yes that is the first thing how you are going to perform that మెయిన్ కోడ్ ఎదురా అది కూడా తీసేసావా so for int j equals to 1 j is less than n j plus plus
This is the inner loop. First int min index equals to initially set to 0. ఇది బేసిక్ కోడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ లూప్ లోపల ఏం చేయాలి? ప్రతిసారి మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలి. మినిమం ఎలిమెంట్ ఒక ఇండెక్స్ కావాలి. అది కావాలంటే if a of j value is less than a of min index అయితే ఏం చేస్తాం? we are going to update the min index with the current j value. దానికంటే చిన్న ఎలిమెంట్ దొరికింది. నేను అనుకున్న మినిమం కంటే ఇంకా చిన్న ఎలిమెంట్ దొరికింది కాబట్టి ఆ చిన్న ఎలిమెంట్ ఒక ఇండెక్స్ ని మిన్ ఇండెక్స్ లో అప్డేట్ చేస్తాం. ఇలా ప్రాసెస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళాలి. ఓకే, కాకపోతే లాస్ట్ వరకు వెళ్తే ఒక పాస్ అయిపోయినట్టు, 1 పాస్ ఇస్ కంప్లీటెడ్. కాకపోతే ఇలా ఎన్ని పాసెస్ చేయాలి? నేను రిపీటెడ్, ఈ హోల్ కోడ్ రిపీట్ అవ్వాలి. ఎన్నిసార్లు? n-1 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో లెట్ us add a outer form int I equals to 0, I is less than n-1 I plus plus n-1 passes తిరగాలి. సో ఇక్కడ మిన్ ఇండెక్స్ లో 0 ఆల్వేస్ 0 ఉండదు. అక్కడ ఫస్ట్ పాస్ లో 0, సెకండ్ పాస్ అప్పటికి 1, థర్డ్ పాస్ అప్పటికి 2. సో అందుకని ఐ యూజ్ చేస్తుంది. ఇది ఐ అయితే జే వాల్యూ ఎంత అవ్వాలి? మిన్ ఇండెక్స్ లో ఐ పెడితే జే వాల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి? దాని నెక్స్ట్ ఇండెక్స్ స్టార్ట్ అవ్వాలి. కెన్ ఐ రైట్ ఇట్ as i+1 మిన్ ఇండెక్స్ +1 అన్న రాసుకోవచ్చు. ఎందుకంటే మిన్ ఇండెక్స్ లో స్టోర్ చేస్తారు ఐఏ. సింపుల్ గా రాసుకోవడానికి i+1 అని రాసుకోవచ్చు. ఎలాగో మిన్ ఇండెక్స్ లో ఐనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి i+1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, లేదా మిన్ ఇండెక్స్ +1 రెండో ఒకటి. ఓకే, సో స్పేస్ సేవ్ చేయడానికి అక్కడ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి i+1 రాస్తాం. నిన్న మనం మిన్ ఇండెక్స్ +1 రాస్తాం. మీ ఇష్టం ఏది రాసుకో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ లూప్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీకు మినిమం ఎలిమెంట్ ఒక ఇండెక్స్ తెలుస్తుంది. ఆ మినిమం ఎలిమెంట్ ఒక ఇండెక్స్ ని, ఆ ఎలిమెంట్ ని ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అన్సార్టెడ్ లిస్ట్ తోటి స్వాప్ చేయాలి. స్వాపింగ్ లాజిక్. సో int temp equals to what is the name of the array they have given? వాళ్ళు ఇచ్చిన అర్రే నేమ్ ఏంటి? ARR. మనం p అని తీసుకున్నాము, ఇక్కడ ARR ఇచ్చారు కాబట్టి దాన్ని వాడాలి. ARR of j I. Who is going to represent the first element of the unsorted list? I represent చేస్తుంది మనకి. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అన్సార్టెడ్ లిస్ట్ ఆ ఇండెక్స్ ని ఎవరు పాయింట్ చేస్తూ ఉంటారంటే ఐ పాయింట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాస్ అంతా ఐ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్సార్టెడ్ లిస్ట్ ఎవరంటే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్. సెకండ్ పాస్ అప్పటికి ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్. థర్డ్ పాస్ అప్పటికి సెకండ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్. అది ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే ఐ. ఐత్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని, మినిమం ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని నేను స్వాప్ చేసుకోవాలి. ఓకే, సో ARR of I, ARR of min index, ARR of min index must be updated with 10. That's it. This is logic. Okay, now this is your selection sort logic. Anything we missed? Given a miss min index I. That's it. ఈ ఫంక్షన్ ఇక్కడికి టెర్మినేట్ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ కోడ్ రాదు. నేను ఏం చెప్పాను? నా మెయిన్ ఫంక్షన్ స్టాటిక్ గా రాస్తాను. నేను రాస్తామా? స్టాటిక్ గా. అదే రాద్దాం. ఫస్ట్ రాస్తే ఏమవుతుందో చూద్దాము. దాని తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటో చూసి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ దట్ వీ విల్ అండర్స్టాండ్. చాలా మంది ఈ స్టెప్ వినకుండా నేను నోట్స్ లో చెప్పాను అదే రాసుకొని కూర్చో ఉంటాను. నిన్న కూడా చాలా మంది అదే తప్పు చేసింది. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే ఏం చేయాలో తెలుస్తుంది. మీ పనిలో మీరుంటే ఏం అర్థం కాదు. అర్థమైందా? లాస్ట్ కి 11 అయినా మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు కోడ్. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. స్టాప్ డూయింగ్ యువర్ వర్క్స్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్క్రీన్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. సెలక్షన్ సార్ట్ లాజిక్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలంటే చూద్దాం. ఓకే, ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను? వాడు ఒక ఇన్పుట్ ఇచ్చాడు, వాడు ఒక అవుట్పుట్ ఇచ్చాడు. ఏంటా ఇన్పుట్? ఇది ఇన్పుట్. దిస్ ఈస్ యువర్ ఇన్పుట్. 8. First 8. What does this 8 represents? Number of elements in the array, not the size of the array. Number of elements in the current array. The current input లో ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాను అరే లోకి అది చెప్తుంది. 8 ఎలిమెంట్స్ ఇస్తాను. దాని నెక్స్ట్ లైన్ ఏం ఇస్తున్నాడు? 8 వాల్యూస్ ఇస్తాడు. ఇది యాక్చువల్ ఎలిమెంట్స్. అరేలో స్టోర్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఇవి. అదేవిధంగా వీటన్నిటిని సార్ట్ చేస్తే నీకేం రావాలి?
ఆర్డర్ లో అసెండింగ్ ఆర్డర్ లో రావాలి ఆన్సర్ అంటే అర్థమైందా? సో ఇవి అరేలో స్టోర్ చేసుకొని నువ్వు సార్టింగ్ చేస్తే అరేలో వాల్యూస్ ఎలా జనరేట్ అవుతారంటే ఇదిగో ఇలా మారాలి. దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని ఇలా మారిపోయింది. నేను మళ్ళీ అదే ప్రింట్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు మన టాస్క్ ఏంటి, అరేలో ఆ వాల్యూస్ తీసుకోవాలి. నేను నిన్న నార్మల్ గా ఎలా చెప్పాను మీకు, అరేలో వాల్యూస్ తీసుకోవడం, హౌ యూ హావ్ టేకెన్ ద వాల్యూస్ ఇంటూ ద అరే స్టాటిక్. చెప్పండి అరేస్, అరే వాల్యూస్ చెప్పండి, అరే వాల్యూస్ చెప్పండి. 11 ఎందుకు ఇచ్చాడు? ఇచ్చాడా 11? ఎక్కడ ఉంది 11? 6 5 3 1 8 7 2 4 ఇంతేనా? ఎస్, 8 ఎలిమెంట్స్ వచ్చాయా? 1 2 3 4 5 6 7 8. ఇది స్టాటిక్ అంటారు. దీన్ని ఏమంటారంటే స్టాటిక్ ఫిక్స్డ్ వాల్యూస్. నేను ఇచ్చేస్తున్నాను ఈ వాల్యూస్. సరే ఇచ్చేసాను, అదే అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. వాట్ ఇస్ యువర్ ఫంక్షన్ నేమ్? సెలక్షన్ సార్ట్ ఆఫ్ ఏ వాల్యూ, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండు పంపించాలి. ఈ సెలక్షన్ సార్ట్ ఫంక్షన్ 2 వాల్యూస్ తీసుకుంటుంది. ఏంటా 2 వాల్యూస్? ఒక అర్రేని n వాల్యూ తీసుకుంటారు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తీసుకుంటారు. సో అవే పంపించాను ఇక్కడి నుంచి. పంపించిన తర్వాత ఏం చేయాలి, మన పని ఏంటి? ప్రింట్ చేయాలి అర్రే. హౌ టు ప్రింట్ అర్రే? హౌ టు ప్రింట్ అర్రే వాల్యూస్? అర్రే వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి? ఫర్ లూప్ లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అలా ఇండెక్స్ వాల్యూస్ జనరేట్ చేయాలి 0 నుంచి n-1 వరకు. ఏ ఆఫ్ ఐ ఇస్తే నీకు ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ వస్తుంది. దాన్ని ప్రింట్ లో పడేస్తే అది ప్రింట్ చేసుకుంటే అవుతుంది. ఓకే, సో ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i is less than n, i plus plus. printf double quotes %d space comma a of i. That's it. ఇది నీ అర్రే. దాన్ని ప్రింట్ చేస్తున్నాం అంతే. అర్థమైందండి? నువ్వేం చేస్తున్నావు, ఒక అర్రే తీసుకున్నావు, సెలక్షన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ని కాల్ చేస్తావు. ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ దగ్గర కంట్రోల్ ఆ ఫంక్షన్ లో ఉన్న వాటికి ఎగ్జిక్యూట్ అవ్వదు. వన్స్ ఆ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత నా అర్రేలో ఏమైనా చేంజెస్ వచ్చాయా, వస్తే ఏం చేంజెస్ వచ్చాయంటే చూడాలనుకుంటుంది. చూడాలంటే మనం ప్రింట్ చేయాలి. ఒకసారి ప్రింట్ చేసి చూస్తున్నాం. నేను 2 టైమ్స్ ప్రింటింగ్ రాశాను ఈరోజు ఒకసారి, ఎందుకంటే వాడు అడగలేదు. 2 టైమ్స్ ఇన్పుట్ ప్రింట్ చేయి, అవుట్పుట్ కూడా ప్రింట్ చేయని చెప్పలా. నేను రాసుకున్నాను నా కోసం, ఎందుకంటే నాకు అవుట్పుట్ స్క్రీన్ కనిపించింది. అవుట్పుట్ స్క్రీన్ లో ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇచ్చాను, అవుట్పుట్ ఏమి ఇచ్చిందో నేను రెండు ఒకే దగ్గర ఉండాలనుకుంటున్నాను కాబట్టి అలా రాస్తాను. కానీ వాడికి అవుట్పుట్ స్క్రీన్ లో ఏం కనిపించాలి? వాట్ ఈ వాట్ ఇన్ అవుట్పుట్ స్క్రీన్ జస్ట్ అవుట్పుట్ మాత్రమే కావాలి, ఇన్పుట్ తో పని లేదు వాడికి. అందుకే ప్రింటింగ్ ఒకసారి చేస్తున్నాను. నేను చెప్పిన కోడ్ 2 టైమ్స్ ప్రింట్ చేసాను. ఇన్పుట్ ఫస్ట్ అర్రే తీసుకొని వెంటనే ప్రింట్ చేసాం, దాని తర్వాత సెలక్షన్ సార్ట్ కాల్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్రింట్ చేసాం. నేను చెప్పిన కోడ్ ఇప్పుడు అది రాయట్లేదు, ఎందుకంటే నాకు 2 సార్లు అవసరం లేదు, ఒకసారి. ఓకే, సో ఫైనల్ గా చేంజెస్ జరిగిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఏంటి అంతవరకు చాలు. ఓకే, సో నా క్లియర్. సైడ్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో మీకు రన్ సబ్మిట్ అని 2 బటన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ రన్ చేద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ రన్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. రన్ చేస్తుంది. ఫస్ట్ రన్ చేసి ఆన్సర్ కంపైల్ టైం ఎర్రర్. ఏంటి కంపైల్ టైం ఎర్రర్? ఇక్కడ చూడండి ఒకసారి. n అన్డిక్లేర్డ్ ఫస్ట్ యూస్. n డిక్లేర్ చేయకుండా వాడుతున్నాను. ఏ లైన్ దగ్గర వచ్చింది? ఏ లైన్ దగ్గర వచ్చింది? 24th లైన్. వెళ్ళిపోండి అక్కడ 24th లైన్ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్చాలి. ఎక్కడ? ఇప్పుడు మెయిన్ కోడ్ లో n ఎక్కడ నేను రాశాను లేదు, మరి ఎలా వాడుతూ ఉంటుంది. అందుకే 8 అని రాస్తుంది. n ప్లేస్ లో 8 అని రాస్తుంది. ఎస్, అర్థమైందా? క్లియర్. అది చేంజ్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేద్దామని ట్రై చేస్తాం. ఈసారి చూడు, పాస్ అయిందా? ఎన్ని పాస్ అయ్యాయి? 1/8. అన్ని పాస్ అవ్వా, ఒక్క కేసే పాస్ అయింది. ఏంటా కేసు చూద్దాం. ఈ కేసు వాడు ఇచ్చిన కేసు శాంపుల్ ఇన్పుట్ ఇచ్చాడు కదా, అది ఒక్క కేసే పాస్ అయ్యింది. రిమైనింగ్ కేసెస్ పాస్ అవ్వాలి. ఎందుకని ఒకసారి చూడు, ఇది ఎక్స్పెక్టెడ్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 రావాలి. నాకు కూడా అదే వచ్చింది అవుట్పుట్ లో. సో అది పాస్ అయిపోయింది. సెకండ్ టెస్ట్ కేసు చూడండి. సెకండ్ టెస్ట్ కేసులో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? సెకండ్ టెస్ట్ కేసులో ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చాడు. ఓకే, కానీ మీ అవుట్పుట్ ఏమొచ్చింది? అసలు ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారు? 22 23 7 6 27 46 ఇస్తే 6 7 22 23 27 46 రావాలి. మీ అవుట్పుట్ ఏమొచ్చింది?
1 2 3 4 5 6 7 8 వస్తుంది. ఎందుకని ఫిక్స్డ్ గా తీసుకున్నావు ప్రోగ్రామ్. నువ్వు మెయిన్ ఫంక్షన్ లో ఒక అర్రేలో ఈ వాల్యూస్ ఉండాలని నువ్వు ఫిక్స్ చేసేసుకున్నావు. దట్ ఈస్ స్టాటిక్. అర్థమైందా? ఇక్కడ అలా కాదు, వాడే టెస్ట్ కేసు ఇస్తాడు, నువ్వు మళ్ళీ ఇవ్వబడలేదు. ఇంకో టెస్ట్ కేసు ఇచ్చి దానికి వర్క్ అవుతుందా లేదా, ఇంకో టెస్ట్ కేసు ఇచ్చి నువ్వు వర్క్ అవుతుందా లేదా నువ్వు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ డూయింగ్ దట్. టెస్ట్ టెస్ట్ ఏంటి ఎలా చెక్ అవుతుంది అంటే బై డిఫాల్ట్ కొన్ని ఇన్పుట్స్ ఆల్రెడీ ఉంటాయి మన దగ్గర. ఓకే, నీ కోడ్ మీద ఆ ఇన్పుట్ అప్లై చేసి నీ కోడ్ ఏ అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుందో అవుట్పుట్ ఇక్కడ జనరేట్ అవుతుంది. వాడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నీ అవుట్పుట్ మ్యాచ్ అవ్వకపోతే రాంగ్ ఆన్సర్. మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి చెప్తాను ఎప్పుడైనా? ఎనీవన్ రెడీ టు ఆన్సర్ చెప్తావు? ఎంతమంది ఈ సొల్యూషన్ చెప్పగలరు? ఓన్లీ వన్. వందలో ఒకరికి తెలుసు దాని సొల్యూషన్ ఏంటి ఫిక్స్ అనేది. దాని ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ అనేది ఒకరికి మాత్రం తెలుసు, మిగతా తెలియదు. మరి ఏం చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి? ప్రాబ్లం అర్థమైందా? ఫస్ట్ ఏంటి ప్రాబ్లం? ప్రతిసారి నాకు అదే అవుట్పుట్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ అవుట్పుట్? నేను స్టాటిక్ గా తీసుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ ఏంటి ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇస్తాడు. అలా 8 టెస్ట్ కేసెస్ ఉన్నాయి మనకి. ఆ 8 టెస్ట్ కేసులో డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్ ఏం చేస్తుంది? దానికి సంబంధించిన అవుట్పుట్ నువ్వు జనరేట్ చేయాలి. ఇంకో ఇన్పుట్ ఏం చేస్తుంది? దానికి సంబంధించిన అవుట్పుట్ నువ్వు జనరేట్ చేయాలి. ఇదంతా 1 స్టెప్ లో జరిగిపోతాయండి. ఈ ప్రోగ్రామ్ ని ఆ ఇన్పుట్ మీద అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంకో ఇన్పుట్ మీద అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంకో ఇన్పుట్ మీద అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది జరుగుతుంది. ఆటోమేటిక్ గా జరుగుతుంది. అర్థమైందా? అందుకే నువ్వు ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? డైనమిక్ గా ఒకసారి అరే కాన్సెప్ట్ ఓపెన్ చేసి బుక్ లో లెట్స్ గో బ్యాక్ టు ద అరేస్. అరేస్ లో how to read the elements into the array dynamically అని చెప్పుకుంటా. డైనమిక్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అర్రే అని చెప్పుకుంటా. ఫస్ట్ అరేలో డిక్లరేషన్ ఆఫ్ ద అర్రే, స్టాటిక్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద అర్రే, ప్రింటింగ్ ద అర్రే, దాని తర్వాత డైనమిక్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద అర్రే చెప్పుకుంటా. ఓకేనా? ఏది డిఫరెంట్ ఏది డిఫరెంట్ అరేస్ ప్రోగ్రామ్ చెప్పాను నేను. అరే స్టార్టింగ్ క్లాస్ మొదట చూడండి ఒకసారి. డైనమిక్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అర్రే కనిపించిందా? డైనమిక్ ఇనిషియలైజేషన్ ఆఫ్ అర్రే అర్రేని అర్రేలోకి వాల్యూస్ డైనమిక్ గా ఎలా స్టోర్ చేయాలి, రన్ టైమ్ లో రీడ్ చేసి ఎలా స్టోర్ చేయాలి. కనిపించిందా? మనం ఏం రాస్తామో కూడా తెలియదు. నోట్స్ ఏదో రాస్తున్నాం అంటే రాస్తున్నాం. చూసారా? కోడ్ చూసారా? ఏం చేస్తున్నాం? అందరితో స్కాన్ చేసి ఒక కాపీస్ లో పెట్టేసి రీడ్ చేస్తున్నాం వాల్యూస్. అక్కడ నేను ఎంత ఇవ్వాలి ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ తీసుకోవాలి. సెకండ్ టెస్ట్ కేస్ లో 6 ఉంటుంది. థర్డ్ టెస్ట్ కేస్ కాదండి ఏముంది? థర్డ్ టెస్ట్ కేస్ లో 10 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఫోర్త్ టెస్ట్ కేస్ లో 13 ఇన్పుట్స్ ఇచ్చాడు. అలా డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చింటారు. ఏ డిఫరెంట్ ఇచ్చినా నా సెలక్షన్ ఫార్ములా కరెక్ట్గా రాసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏ ఇన్పుట్ అయినా సరే అర్థమైందా?
క్లియర్. నేను వచ్చి ఈ ఇన్పుట్ ఇచ్చి చూడు, ఈ ఇన్పుట్ ఇచ్చి చూడు అని సెట్ చేయండి. ఆటోమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ రైట్ అయితే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కోడ్ ఎలా రాయకూడదు, నేను చెప్పినట్టు రాయకూడదు. ఇది స్టాటిక్ గా రాసాం కదా, అది మన కన్వీనియన్స్ కోసం రాసుకుంటాం. ప్రతిసారి మనం ఇన్పుట్ ఇవ్వాలంటే కష్టం కదా, మనకంగా ఇన్పుట్ ఇవ్వడం కష్టం. అందుకే మనం స్టాటిక్ గా రాసుకుంటాం, మనం చేంజెస్ చేసి చూసుకుంటున్నాం ఈజీగా. ఇది నార్మల్ గా మాన్యువల్ టైపింగ్. ఇప్పుడు కోడ్ నో ప్లాట్ఫామ్ లో ఎప్పుడు కూడా స్టాటిక్ గా రాయొద్దు, డైనమిక్ గా రాయొద్దు. ఓకేనా? ఆ ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇస్తారు చెప్పు ఒకసారి, మీరు చూడండి ఒకసారి టెస్ట్ కేసు. ఆ ఇన్పుట్ లో ఏమొస్తుంది? ఫస్ట్ 6 అనేది ఏంటి? ఫస్ట్ ఏమి ఇస్తాడు యూజర్? ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ ఏం చెప్తుంది నీకు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద అర్రే n. యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ n రీడ్ చేసుకొని n టైమ్స్ లూప్ తిప్పి స్కానర్ లో వాల్యూస్ రీడ్ చేసుకోవాలి, n ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ వచ్చిన ప్రతి ఎలిమెంట్ ని అర్రేలో ఫస్ట్ ఇండెక్స్ లో, సెకండ్ ఇండెక్స్ లో, థర్డ్ ఇండెక్స్ లో, ఫోర్త్ ఇండెక్స్ లో స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? హౌ టు రైట్ ద కోడ్ ఫర్ ఇట్? కోడ్ ఎలా రాయాలి? ఇలా డిక్లేర్ చేయకూడదు. రిమెంబర్, అరే సైజ్ ఒక 100 తీసుకోండి బై డిఫాల్ట్. అరే సైజ్ ఒక 100 తీసుకోండి, వాడంతా ఇవ్వచ్చు. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి n వాల్యూ రీడ్ చేయాలి. స్కానర్ n డిక్లేర్ చేస్తామా, దాన్ని స్కాన్ చేయి. హౌ టు స్కాన్ n వాల్యూ? స్కానర్ డబుల్ కోట్స్ %d కామా యాంపర్సెంట్ n. అయిపోయింది, స్కానింగ్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి? n స్కాన్ చేసావు. ఇప్పుడు 8, 6, 10, 13 ఇస్తారు కదా, ఆ వాల్యూ ఒకటే రీడ్ చేస్తావు. ఇప్పుడు దాని తర్వాత n వాల్యూస్ ఇస్తాడు. n ఎంత అయితే ఇచ్చాడో అన్ని వాల్యూస్ ఇస్తాడు కింద లైన్. ఆ వాల్యూస్ అన్ని రీడ్ చేసుకుని ఎక్కడ స్టోర్ చేయాలి? అరేలో స్టోర్ చేయాలి. అరే నువ్వు ఏమన్నా వాల్యూస్ రీడ్ చేయాలంటే ఎలా రాయాలి కోడ్? ఫర్ లూప్ లో ఇటరేట్ అవ్వాలి, ఇండెక్స్ జనరేట్ చేసుకుంటే వెళ్ళాలి. 0th ఇండెక్స్, 1 ఇండెక్స్. ఏ ఆఫ్ 0 దాని ముందర యాంపర్సెంట్ పెడితే ఫస్ట్ లొకేషన్ ఒక అడ్రస్ వస్తుంది. ఏ ఆఫ్ 1 దాని ముందర యాంపర్సెంట్ పెడితే సెకండ్ లొకేషన్ ఒక అడ్రస్. ఇది ఆటోమేటిక్ గా జరగాలి, నేను ప్రస్తుతానికి రాసుకోవాలి. అందుకే ఫర్ లూప్ లో యూజ్ చేస్తాను. సో ఫర్ ఏంటి i equal to 0, i is less than n, i plus plus. లోపల ఏమన్నా స్కానర్ డబుల్ కోట్స్ %d కామా యాంపర్సెంట్ a of i. ఇది ఇది స్కానింగ్ లాజిక్. ఇక్కడ 8 అని నువ్వు ఇవ్వకూడదు. ఇప్పుడు n వాడు యూజర్ ప్రతిసారి 8 ఇవ్వడు కదా, 6 ఇస్తాడు. 10 వాడు ఎంత ఇస్తే అంత వాల్యూ నువ్వు పంపించారు, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో n లో రీడ్ చేస్తున్నాం కాబట్టి n పంపించారు. అలాగే నువ్వు ప్రింటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి 8 ఎలిమెంట్స్ కాదు, ఈ అరేలో కరెంట్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. అది ఎక్కడ ఉంది? n. ఇది చేంజెస్. ఇలా రాయాలి నీకు. స్టాటిక్ గా రాయకూడదు, డైనమిక్ గా రాయాలి. ఆ డైనమిక్ కోడ్ అది ఎక్స్ట్రా కోడ్. ఇప్పుడు రాసాం కదా, అది డైనమిక్. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ రాసి అలా రాసుకుంటారు కదా, ఓకే, దాని బదులు ఇలా రాయాలి. అది స్టాటిక్ అంటారు. అలా రాస్తే అది ఈజీగా ఉంటుంది మనకి, మనం వర్క్ చేసుకోవడానికి మాన్యువల్ గా. అందుకే మీకు అది చెప్పాను. మొత్తం ఇది చెప్తే ఇదంతా టైప్ చేయడానికి సరిపోయింది కదా. అర్థమైందా? మళ్ళీ కోడ్ నో ప్లాట్ఫామ్ లో మీ కోడ్ రన్ అవ్వాలంటే డైనమిక్ ఇన్పుట్ రీడ్ చేయాలి. ఎందుకంటే వాడు డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఇస్తాడు. వాడు ఇచ్చిన టెస్ట్ కేసు లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ రీడ్ చేసుకుని దానికి తగ్గట్టుగా అవుట్పుట్ జనరేట్ చేయాలి. అదే స్టాటిక్ తీసుకుంటే ప్రతి దానికి ఒకటే అవుట్పుట్ జనరేట్ చేసుకుంటారు. అలా కాదు కదా, వాడు ఇచ్చిన ఇన్పుట్ కి దానికి సంబంధించిన అవుట్పుట్ మనం జనరేట్ చేయాలి. ఎస్ఆర్నో డైనమిక్ గా రీడ్ చేయాలి. ఇది అర్థమైందా? సో దీని తర్వాత ఒకసారి చూడండి, ఈసారి మళ్ళీ రన్ చేద్దాం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎర్రర్ చెప్తుంది, లేకపోతే అన్ని పాస్. ఈసారి చూడు 8/8 పాస్ అయ్యారు లేదా? అంతే, ఏం లేదు. నేను సెలక్షన్ సార్ట్ కోడ్ నేను మార్చలేదు, లాజిక్ అంతే. సెలక్షన్ సార్ట్ కోడ్ అదే, మెయిన్ కోడ్ మార్చాలి. అది స్టాటిక్ గా తీసుకోకూడదు, డైనమిక్ గా తీసుకోవాలి. అర్థమైందా? క్లియర్? ఇలా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమైనా వస్తుందా? సెలక్షన్ సార్ట్ దగ్గర క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. ఏమైనా రావాలంటే ఏం చేయాలి చెప్తాను. క్వశ్చన్ దగ్గర ఏం కనిపిస్తుంది? ఏం లేదు కదా. ఎప్పుడైతే సబ్మిట్ టిక్ చేస్తానో ఏం అవుతుందో చూడండి. ఏమనింది? 100% కంప్లీట్ అది వచ్చిందా లేదా? సబ్మిట్ చేస్తేనే 100. ఈ ఫస్ట్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిన తర్వాత సబ్మిట్ కొడితే 100% అయిపోయింది, కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, అంటే ఈ క్వశ్చన్ అయిపోయింది అని మీనింగ్. ఇప్పుడు పైన క్రాస్ కనిపిస్తుంది, అక్కడ క్రాస్ కనిపిస్తుందా? ఇంటూ బటన్ దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ స్కోర్ అప్డేట్ అయిపోతుంది 100/100.
ఇనిషియల్ గా 0 ఉంటుంది నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు. మొత్తం అన్ని సబ్మిట్ కొడితే నీ స్కోర్ అప్డేట్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? క్లియర్. దీని తర్వాత ఇట్ సైడ్ చూడు, వీక్ 2 పర్సంటేజ్ ఎంత చూపిస్తుంది ప్రోగ్రెస్? 0%. ఎందుకని? మార్క్స్ వచ్చాయి కానీ అది అప్డేట్ అవ్వాలి. ఇక్కడ అప్డేట్ అవ్వాలంటే ఇక్కడ కింద మార్క్ క్యాస్ కంప్లీట్ అవుతుందా, దాని మీద క్లిక్ చేస్తే మార్క్ క్యాస్ కంప్లీట్, అక్కడ అప్డేట్ అవుతుంది. 33% అయిపోయింది అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, దాంట్లో 1 క్వశ్చన్ అయిపోయింది. 100% లో క్వశ్చన్ అయిపోతే ఇంకా 66% కంప్లీట్ చేయాలి ప్రోగ్రెస్. అర్థమైందా? సో ఇది మీకు చేయాల్సింది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, వన్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ప్రింట్ ల్యాబ్ అని ఉంది. ఓకేనా? దాని ముందు క్లిక్ చేయగానే మీ నేమ్ తోటి మీరు రాసిన ప్రోగ్రామ్ క్వశ్చన్, దానికి సంబంధించిన మీరు రాసిన కోడ్, దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏమి ఇచ్చాడు, దానికి సంబంధించిన అవుట్పుట్స్ ఏమి వచ్చాయి, అన్ని పాస్ అయ్యాయని లేదా మొత్తం రిపోర్ట్ జనరేట్ అవుతుంది. థ్యాంక్స్. ఇక్కడ ఈ కాలంలో కాలేజ్ వస్తుంది, మీ హాల్ టికెట్ నంబరు, మీ రోల్, మీ నేమ్, ఓకే, సెక్షన్ అన్నీ వస్తాయి, మీ ఈమెయిల్ ఐడి మొత్తం వస్తుంది. ఓకే, ఒక కోడ్ టైప్ చేసుకుంటే నీకే తెలుస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ రిపోర్ట్ అనుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్స్ లో డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర ఏమైనా సిస్టమ్స్ ఉంటే లేదా మొబైల్ వల్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సబ్మిట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ చేసిన తర్వాత మొబైల్ ఓపెన్ చేసి సేమ్ వెబ్సైట్, సో అక్కడ డౌన్లోడ్ రిపోర్ట్ అంటే రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది మొబైల్ వరకు. దాన్ని వాట్సాప్ లో జెరాక్స్ షాప్ లో క్లిక్ చేస్తే వాళ్ళకి పంపిస్తే సో వాళ్ళు ప్రింట్అవుట్ తీసిస్తారు. అర్థమైందా? క్లియర్? అర్థమైందా ప్రాసెస్? సో ఇది ప్రాసెస్, ఇలా చేయాలి. ప్రస్తుతానికి నేను మెయిన్ కోడ్ ఒకటే చూపిస్తున్నా, సెలక్షన్ సార్ట్ కోడ్ మీకు ఆల్రెడీ ఉంది. మెయిన్ కోడ్ మాత్రం ఇలా రాయాలి. నాట్ ఓన్లీ ఫర్ సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ కైనా ఇదే రాయాలి. ఓకే, బబుల్ సార్ట్ అయిపోయిందా? అయిపోయింది కదా బబుల్ సార్ట్? అవలేదా? బబుల్ సార్ట్ లాస్ట్ వీక్ అయింది కదమ్మా. బబుల్ సార్ట్ ప్రోగ్రామ్ కూడా ఇదే. బబుల్ సార్ట్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ లో బబుల్ సార్ట్ మెయిన్ కోడ్ ఇదే. ఎందుకని బబుల్ సార్ట్ కూడా ఎన్ని ఇస్తారు, 10 ఎలిమెంట్స్ ఇస్తారు, అవి రీడ్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలి. లాజిక్ ఒకటే, మెయిన్ కోడ్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెలక్షన్ సార్ట్ బబుల్ సార్ట్ అని రాస్తారు, అంతే డిఫరెన్స్. ఇలా రాయాలి. కోడ్ ప్లాట్ఫామ్ లో ఇలా రాయింది, ఇలా రాస్తేనే నీ కోడ్ అవుతుంది. డైనమిక్ గా రీడ్ చేయాలి, అంతే డిఫరెన్స్. ఇంకేం స్టాటిక్ ఇనిషియలైజేషన్ కోడ్, డైనమిక్ ఇనిషియలైజేషన్ పార్ట్. అందుకే ఈ కోడ్ ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఎందుకు వస్తుందంటే ఆ స్టాటిక్ బదులు డైనమిక్ తీసుకుంటే ఈ లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా అదే ఫ్యాక్ట్స్ రీడ్ చేయాలంటే ఆ కోడ్ అనేది ఫిక్స్డ్ కోడ్, కనీసం దాని నేర్చుకోండి. ఒక అరేలోకి ఇన్పుట్ రీడ్ చేయాలంటే ఆ కోడ్ కామన్ కోడ్, అరేలోకి వాల్యూస్ రీడ్ చేయాలంటే అది ఫిక్స్డ్ కోడ్. అది ఓకేనా? డైనమిక్ ఇనిషియలైజేషన్ అది అది నేర్చుకోండి. కనీసం కిందదేంటి, ఈ కింద ఉన్న వాల్యూస్ ఏంటి, ఒక అరే ఎలా ప్రింట్ చేయాలి మీకు తెలుసుకో ఉండాలి. ఆల్రెడీ క్లాస్ లోపల మీకు అరే ఈ వాల్యూస్ ఎలా తీసుకోవాలి, రన్ లో ఎలా ప్రింట్ చేయాలో వచ్చి ఉండాలి. అందుకే అది ఫస్ట్ వీక్ నుంచి చెప్పింది అదే. ఫస్ట్ వీక్ లో పబ్లిక్, సెకండ్ వీక్ అయితే చెప్పారు అదే కాన్సెప్ట్ చెప్పారు. అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్ దేని చేస్తే సరిపోతుంది, బబుల్ సార్ట్, సెలక్షన్ సార్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు వచ్చేసి ఉండాలి, ఆల్రెడీ వచ్చేస్తుంటే ఈరోజు కోడ్ చాలా ఈజీ. అది రాలేదనుకో ఇదే పెద్ద కోడ్ అయిపోతుంది. సెలక్షన్ సార్ట్ కంటే ఇది కోడ్ పెద్ద కోడ్ అయిపోతుంది. ఒకవేళ ఏం చేయట్లేదు, అదేలో వాల్యూస్ రీడ్ చేస్తున్నాము, సెలక్షన్ సార్ట్ అంతా ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము, ఆ ఫంక్షన్ అంతా ప్రాసెస్ చేసిన తర్వాత అదేలో చేంజెస్ ఏమొచ్చాయో చూడడానికి అదే ప్రింట్ చేస్తుంది. ఇంకేం లేదు. క్లియర్? సో ఇప్పుడు మెయిన్ కోడ్ ఇది మార్చాడు, సెలక్షన్ సార్ట్ ప్రోగ్రామ్ అదే, మెయిన్ కోడ్ మాత్రం ఇది రాయాలి. ఓకే, త్వరగా రాసి సబ్మిట్ చేయండి. డూ ఇట్ ఫాస్ట్. అయిపోయిందా? అయిపోయిన వాళ్ళు బబుల్ సార్ట్ కూడా కంప్లీట్ చేయండి. సేమ్ బబుల్ సార్ట్ కంప్లీట్ చేయండి. అయిపోయింది. సెలక్షన్ సార్ట్ అయిపోతే బబుల్ సార్ట్ ఓపెన్ చేసి సేమ్ ఇది ఆల్రెడీ బబుల్ సార్ట్ అయిపోయిందా, బబుల్ సార్ట్ కంప్లీట్ చేయండి. రేపు ఇన్స్ట్రక్షన్ సార్ట్ చెప్తాను, వెంటనే కోడ్ కూడా అక్కడే టైప్ చేస్తాను.
వీటి మధ్య ఎలా తర్వాత ఉందాం ప్రస్తుతానికి సేమ్ టైప్ ఆఫ్ కోడ్ ఉంటుంది కాబట్టి బబుల్ సార్ట్ చేసేది ఆల్రెడీ బబుల్ సార్ట్ అయిపోయింది లాస్ట్ వీక్ ఫస్ట్ బబుల్ సార్ట్ కంప్లీట్ సెలెక్షన్ సార్ట్ అయిపోయిన వాళ్ళు బబుల్ సార్ట్ ఎందుకంటే ఇంకా చాలా టైం మనకి కంప్లీట్ చేస్తుంది బబుల్ సార్ట్ సెలెక్షన్ సార్ట్ అయిపోవాలి ఈరోజు అయిపోతే నేను రేపు ఇన్స్ట్రక్షన్ సార్ట్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కోడ్ కూడా చెప్తాను ఒకవేళ టైం ఉంటే ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారు టైం లేకపోతే మీకు ఏం చేయాలో చెప్పాను అదే ఇంటి దగ్గర నెక్స్ట్ వీక్ కల్లా నాకు హైబ్రిడ్ సెర్చ్ లీనియర్ సెర్చ్ సెలక్షన్ సార్ట్ బబుల్ సార్ట్ ఇన్స్ట్రక్షన్ సార్ట్ వీక్ 1 వీక్ 2 ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయింది ఓకే అదే ఇంటి దగ్గర టైంలో చేస్తాం తేడా ఏంటి అంటే ఇంటికాడ ఎలా ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు కనెక్షన్ తెచ్చి పెట్టుకోవచ్చు చార్జ్ తెచ్చుకుంటే వెళ్ళిపోతుంది ల్యాప్టాప్స్ ఉంటే తెచ్చుకోండి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయి మీ ప్రొఫైల్ లో మార్క్స్ యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్ ఆ మార్క్స్ అన్ని యావరేజ్ తీసి మీకు ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి ఎవ్రీ వీక్ మార్క్స్ తీసుకొని వాటన్నిటిని యావరేజ్ చేస్తారు యావరేజ్ చేస్తే మీకు ఇంటర్నల్ మార్క్స్ అవే మీరు ఏం చేయకుండా ఉంటే మార్క్స్ రావాలి ఇంటర్నల్ మార్క్స్ 0 అయిపోతుంది నేనేం వేసేది ఏముండదు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో అప్డేట్ అయిపోతుంది ఈ సాల్వ్ చేస్తే అప్డేట్ చేస్తేనే మార్క్స్ వస్తాయి లేకపోతే మీ ప్రొఫైల్ లో 0 ఉంటుంది అర్థమైందా వీలైతే త్వరగా ల్యాప్టాప్ తెచ్చుకోండి సో దిస్ ఇస్ ద 4th వీక్ ఆఫ్ వీక్ ఐ థింక్ సో ఈ ఫస్ట్ వీక్ కి వచ్చిన ల్యాప్టాప్ రీచ్ అయితే లేని వాళ్ళు ల్యాప్టాప్ తెచ్చుకోండి ఈ సిఎస్సి డిపార్ట్మెంట్ మీకు ఎలా ల్యాప్టాప్ బాగా యూజ్ అవుతుంది మరి ఏం చేస్తున్నాయి నేర్చుకోండి ఆ మెయిన్ కోడ్ అన్న టైప్ చేయాలి ఈసారి నెక్స్ట్ ప్రోగ్రామ్ టైప్ చేస్తే కూర్చోబెట్టు మిగతా వాళ్ళు ఎవరితో పిలుస్తాను వాళ్ళు టైప్ చేయాలి నెక్స్ట్ బబుల్ షాట్ టైప్ చేయాలి అంటే మీ తర్వాత పిలుస్తాను బబుల్ షాట్ సెలక్షన్ షాట్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నన్ను పిలవండి Segmentation for the investment that we do. And say go to it happens at the expectation part of the first division gets there. That's the explanation story of that is there. You know. Untimed problems. అమ్మాయిలా చెప్పలేదు ఏమన్నా ఓకేనా కాకపోతే ఇంప్లాయ్ కెపాసిటీ మ్యాక్సిమం చేస్తే అట్లా వస్తుంది
నేను అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేస్తాను. Very complex access. Very complex access. Static main code
marks make for because you get it made for and I once they can selections are made also on the start later day take it fast so the 5 minutes to on the main I go away he lost he was so busy that the same desperately he was based on shifting its based on based everything. Retype the result based on expected in the idea probably different same. Online platforms no statements are able to grasp the output online setting. The output is not attention. Entering on the entire analysis of the valid item. Interpret. Selection I think it must be now I think I was very that's what it is. What stage any text compute this function. It's basic, space very That's not easy.
ఇలా రాస్తే basically into the data type space very text. Which type is me? Interpretation maintain public and main function code one to solve. Selections of data pending to all stand up. Selections of data upon all stand up. A malleable checklist of data upon the people. You want to know those who are not completed preparation. First
ఎన్ని తీసుకుంటాం మెయిన్ కోడ్ ఏమో ఇబ్బంది మెయిన్ ఆప్షన్ ఏమైంది మెయిన్ కోడ్ దానికి పెద్ద రాజు రైట్ ఏదైనా అయిపోయిందా బ్యాక్ ప్యాక్ వచ్చేయకుండా ట్రై చేయండి.
ఓపెన్ ట్రై ఏంద్రీ ఇంకే వచ్చా మా బ్యాగ్
Corrections are 100% of the job. దయచేసల్లా ఏ 100 ఏంటండి స్టాండర్డ్ లో 100 ఏంటి ఇచ్చేది 5 ఇవ్వాల్సి ఫ్రీడమ్ లో 5 ఇస్తారా 100 ఇస్తారా ప్రతిసారి 100 లొకేషన్ యాక్సెప్ట్ చేస్తావా మెయిన్ కోర్టు అవసరం కూడా ఒకటి మెయిన్ కోర్టు మాత్రం ఇక్కడ స్టేట్ ఎలక్షన్ లో అదే ఎలక్షన్ స్టార్టింగ్ మరి ఏమి కావాలంటే రాత్రి బ్యాలెన్స్ వస్తున్నాయి ఇక్కడ అయ్యిందా రీడ్ చేస్తుంది ఫస్ట్ టైం ఇవ్వాల్సి వస్తుంది అంటారు
అక్కడ కూడా అంటారు Second point is first and calculations. Will you make Lara alarm? Discount dangerous.
Space. P of J and Raj. What is that? Masha, okay. అది పడతాం అది మళ్ళీ చేస్తే అప్డేట్ హైగా చాలా వర్క్ చేయగలుగుతుంది సేవింగ్ వాళ్ళకి పెట్టండి మొత్తం ఎలా పనిచేస్తుంది
చేయాలి సెకండ్ మాట లేటర్ చేయాలి. అది క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి. రెడీ దాని వెళ్ళిపోతుంది లాభం చేస్తుంది. ఇంకెవరు లేరు కదా లాస్ట్ 3 ఇయర్స్ క్లాస్ వాళ్ళు ఏంటి సెక్షన్ సబ్జెక్ట్ ఇది ఏంటి అసలు నిన్న ప్రాక్టీస్ చేశారా? చేయలేదా? Information.